ఇండోసోల్ ప్రాజెక్టు వస్తే ఏమవుతుంది? నెల్లూరు జిల్లా ఉలవపాడు మండలం కరేడు గ్రామంలో సోలారు ప్రాజెక్టు వస్తే ఏమవుతుంది? సోలారు ప్రాజెక్టు రావడం వల్ల ఆ ప్రాంతం రూపురేఖలు ఎలా మారబోతున్నాయి? సోలారు ప్రాజెక్టుతో ఈ ప్రాంతం ప్రపంచ పటంలో ఎలా ఎక్కబోతుంది అనే విషయాలు తెలిస్తే సోలారు ప్రాజెక్టు వ్యతిరేకించడం వల్ల జరిగే నష్టం తెలుస్తుంది. ఈ ప్రపంచంలో ఎక్కడ ప్రాజెక్టు రావాలన్నా అక్కడ ముందు ఇవ్వాల్సింది భూమి. భూమి లేకుండా ఏ కంపెనీలు ప్రాజెక్టులు రావు, ప్రగతి జరగదు. ప్రస్తుతం కరేడు గ్రామంలో రాబోతున్న సోలార్ ప్రాజెక్టు కూడా ప్రపంచంలోనే అతిపెద్ద ప్రాజెక్టు చరిత్ర సృష్టించబోతోంది. దాదాపు 69,000 కోట్ల రూపాయలకు పైగా బడ్జెట్ తో ఈ ప్రాజెక్టు రాబోతుంది. ఇన్ని వేల కోట్ల రూపాయలు అదేదో ఇరుకు ప్రదేశంలో కాదు, 8,348 ఎకరాల్లో రానుంది. ఇది ఎవరో చెబుతున్న మాట కాదు, ఏకంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఇచ్చిన జీవో ఎంఎస్ నంబర్ 43 తేదీ 25/3/2025న పరిశ్రమల శాఖ వచ్చింది. ఈ జీవో ప్రకారం 8,348 ఎకరాల భూసేకరణకు అందరూ సహకరించాలని కూడా కోరింది. అయితే కొంతమంది దీనిపై విష ప్రచారం చేస్తున్నారు. అదేంటంటే 10 నుంచి 15 గ్రామాల్లో భూసేకరణ చేస్తారు. ఈ భూసేకరణలో ఊరితో పాటు భూములు కూడా సేకరిస్తారంటున్నారు. వాస్తవం ఏంటంటే కేవలం రామకృష్ణాపురం, ఉప్పరపాలెం గ్రామాలు మాత్రమే ఈ భూసేకరణలో పూర్తిగా పోతున్నాయి. మిగిలిన గ్రామాల నుంచి సెంటు భూమి కూడా తీసుకోవడం లేదు. భూసేకరణ జరిగిన ఈ 2 గ్రామాల్లో కూడా R&R ప్యాకేజీ కింద చట్టబద్ధంగా మంచి ధర ఇస్తుంది. ఇల్లు కోల్పోయిన వారికి పునరావాసం కల్పించే చోట అధునాతన వసతులు, సమగ్రమైన సదుపాయాలు కల్పించనున్నారు. కాబట్టి కొంతమంది చేసే దుష్ప్రచారాన్ని నమ్మవద్దని విజ్ఞప్తి. భూసేకరణ చేసే 8,000 ఎకరాల్లో 69,000 కోట్ల రూపాయలతో ప్రాజెక్టు వస్తే ఇక్కడ ప్రాంత ప్రజలకు ఒరిగేదేంటి అన్న ప్రశ్నే ఇప్పుడు అందరిలో వస్తుంది. ఇంత పెద్ద ప్రాజెక్టు వస్తే ఖచ్చితంగా అంత పెద్ద లాభమే ఉంటుంది. ఈ ప్రాజెక్టు వల్ల 1 దాదాపు 30,000 మందికి ఉపాధి, ఉద్యోగాలు లభిస్తాయి. 2 ప్రపంచంలోనే అతిపెద్ద సోలారు ప్రాజెక్టు కరేడు గ్రామంలో ఉందని చరిత్రకెక్కుతుంది. 3 ఈ ప్రాంతంలో చీకట్లు శాశ్వతంగా తొలగిపోతాయి. 4 పర్యావరణ కాలుష్యం తగ్గుతుంది. 5 సంప్రదాయ కరెంటు ఉత్పత్తి కంటే తక్కువ ధరలో పర్యావరణానికి మేలు చేసే విధానంలో సోలార్ విద్యుత్ తయారు చేసేందుకు ఈ కంపెనీ సోలార్ ప్యానెల్స్ ఉపయోగపడతాయి. 6 పర్యాటకంగా ఈ ప్రాంతం గొప్పగా అభివృద్ధి చెందుతుంది. 7 హోటళ్లు, రెస్టారెంట్లు, అనుబంధ విభాగాలు భారీ ఎత్తున ఈ ప్రాంతంలో వస్తాయి. 8 రోడ్డు రవాణా వ్యవస్థ అద్భుతంగా అభివృద్ధి చెందుతుంది. ఈ ప్రాంతం నుంచి అన్ని ప్రాంతాలకు కనెక్టివిటీ పెరుగుతుంది. 9 యువతకు వారి అర్హతకు తగిన ఉద్యోగాలు లభిస్తాయి. 10 స్థానికులకు వారికి అవసరమైన ఉపాధి లభిస్తుంది. 11 గ్రామాల్లో గణనీయంగా మౌలిక వసతులు అభివృద్ధి చెందుతాయి. 12 అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలు కలిగిన విద్యా సంస్థలు వస్తాయి. 13 ప్రపంచ స్థాయి ప్రమాణాలతో కార్పొరేట్ హాస్పిటల్స్ వస్తాయి. 14 ఈ ప్రాంతానికి పటిష్టమైన భద్రత లభిస్తుంది. 15 ఈ ప్రాంత ప్రజల జీవన ప్రమాణాలు పెరుగుతాయి. 16 చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా CSR కింద నిధులు లభిస్తాయి. 17 భూముల ధరలు పెరుగుతాయి, రియల్ ఎస్టేట్ అభివృద్ధి చెందుతుంది. ఇలా ఇంకా ఎన్నో ప్రయోజనాలు ఈ సోలారు ప్రాజెక్టు రావడం వల్ల ఈ ప్రాంతానికి, ఈ ప్రాంత ప్రజలకు లభిస్తాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దూరదృష్టి కలిగిన విజనరీ. రానున్న 50 ఏళ్ల ప్రగతిని కూడా ఇప్పుడే ప్లాన్ చేసి అమలు చేసే సమర్థవంతమైన నాయకుడు. అందుకే భవిష్యత్ అంతా సోలారు విద్యుత్ డిమాండ్ ఉంటుందని ముందే గుర్తించి అది కూడా ఏపీలో ఉండడం వల్ల ఈ రాష్ట్ర ప్రజలకు, రాష్ట్రానికి మేలు జరుగుతుందని ఈ ఇండోసోల్ ప్రాజెక్టు ఏర్పాటుకు ఆమోదం తెలిపారు. దీనివల్ల రాష్ట్రానికి మేలు జరగడంతో పాటు స్థానికంగా కూడా పెద్ద ఎత్తున ఉద్యోగ, ఉపాధి కల్పించడమే ఆయన లక్ష్యం. రాష్ట్రానికి ఇండోసోల్ ప్రాజెక్టు వల్ల మేలు జరుగుతుందనే ఏకైక కారణంతో గత జగన్ ప్రభుత్వం కూడా సమర్థించింది. రాష్ట్రానికి కంపెనీలు రావాలి, రాష్ట్ర ప్రగతి వేగంగా జరగాలి, రాష్ట్ర ప్రజల జీవన ప్రమాణాలు బాగుపడాలనే కారణంతోనే నేడు సీఎం చంద్రబాబు నాయుడు కూడా ఈ ప్రాజెక్టు రావడానికి ఒప్పుకున్నారు. కాబట్టి స్థానిక ప్రజలు కూడా రాజకీయాలను పక్కన పెట్టి విష ప్రచారాలను తిప్పికొట్టి ఈ ప్రాజెక్టు ఏర్పాటుకు సహకరించాలన్నది ప్రభుత్వ విజ్ఞప్తి. దీనివల్ల స్థానికంగా అభివృద్ధితో పాటు మీ పిల్లల భవిష్యత్తుకు బంగారు బాట పడుతుంది.